వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్రరావు. మనం ఖచ్చితంగా చర్చించుకోవాలని నియోజకవర్గాలు ఏవైనా ఉన్నాయి అంటే 1 పిఠాపురం, 2 మంగళగిరి, 3 హిందూపూర్, 4 కుప్పం. ఈ 4 నియోజకవర్గాలపైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ 4 నియోజకవర్గాల కంటే ముఖ్యంగా చర్చించుకోవాల్సిన 3 అంటే 3. ఆ 3 నియోజకవర్గాలే పిఠాపురం, హిందూపూర్, మంగళగిరి. ఈ 3 నియోజకవర్గాల గురించి ఎందుకు చర్చించుకోవాలి అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ముగ్గురిని ఆ లేడీస్ని నిలిచోబెట్టింది. మరి టీడీపీ, జనసేన, బీజేపీ అలియన్స్తో వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఉద్దండలు నిలబెట్టింది ఆ అలియన్స్ పార్టీలో. పిఠాపురం వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. మంగళగిరిలో వచ్చి నారా లోకేష్ పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా హిందూపూర్లో వచ్చి దీపిక పైన బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. మరి ఈ ముగ్గురు ఆడళ్ల పైన మరి ఈ ముగ్గురు అగ్ర నేతలు తట్టుకొని నిలబడగలరా, నిలబడలేరా అన్నది మనం చర్చిద్దాం. ఒక్కొక్క వీడియో రూపంలో చర్చించుకుందాం. అయితే ప్రముఖంగా వచ్చి పిఠాపురంలో గెలుపు ఎవరిది అన్న దానిపైన మనం ఫోకస్ చేద్దాం. పిఠాపురంలో ఇక్కడ వంగా గీతా గారు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తే ఇక్కడ జనసేన పార్టీ నుంచి సినిమా హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మరి ఈ ఇద్దరు నేతల్లో బలాబలాలు ఏంటి, గెలుపోవడం ఏ విధంగా చూసే ముందు ప్రీవియస్ ఫలితాలు ఏ విధంగా వస్తామని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం 2009లో మనం చూసుకున్నట్లయితే ప్రముఖంగా ఇక్కడ వంగా గీత పిఆర్పి పార్టీ నుంచి పోటీ చేసింది. టీడీపీ నుంచి వర్మ గారు పోటీ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముద్రగడ పద్మనాభం గారు పోటీ చేశారు. అయితే ఇక్కడ 2009లో పిఠాపురం నుంచి పిఆర్పి నుంచి అంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు వంగా గీత 46,623 ఓట్లతో 31% ఓట్లు వచ్చాయి. అదేవిధంగా టీడీపీ నుంచి వర్మ గారు పోటీ చేశారు. ఇక్కడ వర్మ గారికి 45,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం గారికి 43,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కాపు ఓటర్ బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది. ఎంత ఓటు ఉంది కాపు కమ్యూనిటీ అంటే ఇక్కడ 30% ఓట్లు కాపు కమ్యూనిటీ ఉంది. ముద్రగడ పద్మనాభం గారు పోటీలో ఉన్నప్పటికీ అక్కడ కాపు నేత అయినా అదే సామాజిక వర్గానికి చెందిన వంగా గీతా గారు పిఆర్పి నుంచి పోటీ చేయడంతో అక్కడ జెండా ఎగరవేశారు. మరి ఇదే విధంగా 2009లో ఈ విధంగా జరిగాయి. మరి 2014 విషయానికి వస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి దొరబాబు గారు పోటీ చేశారు. ఇండిపెండెంట్గా టీడీపీ నుంచి విశ్వం గారు పోటీ చేస్తే ఇక్కడ అనూహ్యంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ వర్మ గారు 97,000 ఓట్లు. అంటే ఇక్కడ 2009లో ఏదైతే ఎస్విఎస్ఎన్ వర్మ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తే అక్కడ టీడీపీ వాళ్ళ ఎస్విఎస్ఎన్ వర్మ గారికి టీడీపీ టికెట్ 2012లో పోటీ చేయలేదు. దాంతో మనస్తాపానికి గురైన వర్మ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని రెండింటిని ఓడించి ఇక్కడ వైఎస్ఆర్సీపీని టీడీపీని ఇద్దరిని ఓడించి ఇక్కడ వర్మ గారికి 97,000 ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ ఈయన బీసీ నేత. మరి ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నప్పుడు బీసీ నేత అయిన వర్మ గారు ఎలా గెలవగలిగారు అంటే అక్కడ స్థానిక ప్రజల కోసం పనిచేసుకుంటూ వెళ్ళిన వర్మ గారు ఖచ్చితంగా 2009లో ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు తర్వాత వంగా గీతా గారు పోటీ నేపథ్యంలో అక్కడ పిఠాపురంలో అప్పుడు పిఆర్పి గెలిచింది 2009లో. 2014 విషయానికి వచ్చి పిఆర్పి లేదు, కాంగ్రెస్ లేదు. ఇక్కడ ప్రధాన పోటీ వైఎస్ఆర్సీపీ తరఫున టీడీపీ తరఫున పోటీ చేశాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 2010లో సైకిల్ గాలి వీచినప్పటికీ 2014లో పిఠాపురంలో మాత్రం ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన వర్మ గారు గెలిచారు. అంటే ఇండైరెక్ట్ గా టీడీపీ నేతలు కూడా వర్మ గారికి మద్దతు తెలిపారు. మరి మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికలు చూసుకున్నట్లయితే పిఠాపురంలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి ప్రపంచం సృష్టించింది. 30% ఓట్లు ఉన్న పిఠాపురంలో అందరూ జనసేన పార్టీ గెలుస్తుంది అనుకున్నారు. అయితే ఇక్కడ జనసేన పార్టీ కింటే దొరబాబు గారికి 83,000 ఓట్లు వచ్చాయి. వర్మ గారికి 68,000 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా జనసేన పార్టీకి 28,000 ఓట్లు వచ్చాయి. అంటే 30,000 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన 3 కూటమిలు పోటీ చేస్తే ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 30,000 ఓట్లు ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఖచ్చితంగా పడ్డాయి. మనం చూసుకోవచ్చు. మరి ఈ 2019 ఎన్నికలు 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ టీడీపీ పోటీలో లేదు. ఇక్కడ పోటీలో ఉన్నది జనసేన. అలయన్స్ లో భాగంగా జనసేన పోటీలో ఉంది. మరి జనసేన టికెట్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ తరఫున వంగా గీతా గారు పోటీ చేస్తున్నారు. మరి వంగా గీతా గారు గెలుస్తారా, టీడీపీ టీడీపీ జనసేన బీజేపీ అలియన్స్ గెలుస్తుందా, లేదంటే పవన్ కళ్యాణ్ గెలుస్తారా, మళ్ళీ లేదంటే నోటా గెలుస్తుందా అన్నది మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 2009 చూసుకున్నట్లయితే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు కాపు నేత, కాపుల కోసం పోరాడే నేత, అట్లాంటి వ్యక్తి పోటీల్లో ఉన్నా కూడా వంగా గీత గెలవగలిగింది. అంటే ఇక్కడ కాపు సామాజిక వర్గంలో కూడా వంగా గీతకు మంచి పేరు ఉంది. మరి 2009లో కాపు నేత అయిన వంగా గీత గారు పోటీ చేసి గెలుపొందారు. మరి అదేవిధంగా 30% ఓట్లు కాపు మిత్రులు అక్కడ ఉన్నారనమాట. మరి ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జనసేన అధినేత ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలుపు అన్నది ఈజీ అవుతుందని ఇక్కడ చర్చించుకుంటారు. ఇదే నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేశాడు జనసేన పార్టీ నుంచి. మరి కాపులందరూ వేస్తారంటే ఖచ్చితంగా కాపులందరూ వేసే అవకాశం లేదు. ఎందుకంటే 39% ఓట్లు ఉన్నప్పటికీ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని ఓట్లు పడ్డాయి 2019లో 28,000 ఓట్లు జనసేనకు పడ్డాయి. అంటే
ఇక్కడ మళ్ళా పడితే జనసేన పార్టీకి 28,000 ఓట్లు పడే అవకాశం ఉంది 2024 ఎన్నికల్లో. ఎందుకు 2024 ఎన్నికల్లో 28,000 అంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ పడే అవకాశం ఉంది. మరి వంగ గీత పరిస్థితి ఏంది? మరి వంగ గీత మాత్రమే కాపు నేత అంటే కాదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వేస్తున్న స్ట్రాటజీకి జనసేన వాళ్ళు దిక్కతోసిన పరిస్థితిలో సెలబ్రిటీలను దింపుతున్నారు. సెలబ్రిటీలని వచ్చి అంటే జబర్దస్త్ సెలబ్రిటీలని ఆదిని ఇట్లాంటి వాళ్ళందరినీ దింపి ప్రచారంలో చేపిస్తున్నారు. అదిగాక వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న కొడుకు కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు. మరి వీళ్ళు వచ్చి ఓట్లు వేయండి అని అడగలరు. కానీ వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ ఎలా ఉందంటే ఒక మండలానికి ఎవరు ముద్రగడ పద్మనాభ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇంకో మండలం దూరకంపూడి చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఇంకో మండలానికి చెలంశెట్టి సునీల్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇంకో మండలానికి మిథున్ రెడ్డి గారు ఉన్నారు. అంటే 4 మండలాలకి 4 వీళ్ళకి ఎటువంటి బలం ఉందంటే ఆర్థికంగా బలవంతులు, అంగబలం ఉంది, తర్వాత పోల్ బూత్ మేనేజ్మెంట్ వీళ్ళ నలుగురికి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకు వీళ్ళ నలుగురికి క్లియర్ కట్గా తెలుస్తూ అంటే ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు వచ్చి రాయలసీమ వ్యక్తి అయినప్పటికీ అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి ఇలాంటి వ్యక్తి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు చిత్తూరు జిల్లా పైన పట్టు సాధించగలిగారు. మరి ఓన్లీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే లేరు. అక్కడ ఇంకో నేత కూడా ఉన్నారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని పట్టు కోల్పే విధంగా వీళ్ళు చేసి చిత్తూరు జిల్లా పైన పెద్దిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళు పట్టు సాధించగలిగారు. మరి ఇలాంటి వ్యక్తికి పోల్ బూత్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి ఈయనకి ఇచ్చారు. అదేవిధంగా చలమలశెట్టి సునీల్ గారి విషయానికి వస్తే కనుక ఈయన కూడా అంగబలంగా ఆర్థికంగా మంచి వ్యక్తి అన్న పేర్లు ఉన్నాయి. ఈయనకి బూత్ మేనేజ్మెంట్ కూడా ఈయనకు కూడా బాగుంది. అదేవిధంగా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయానికి వచ్చినా కూడా ఈయన కూడా ఖచ్చితంగా గట్టి ఎవరైనా పోటీ గట్టి పోటీ ఇవ్వగలడు, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి, ఎటువంటి ఇబ్బందులు లేవు, అందరినీ ఏమన్నా వాళ్ళకి గొడవలు ఉన్నా కూడా అందరికీ సమన్వయపరిచి కలిపేసి అందరినీ ఎన్నికలు మనం కలిసి చేద్దాం, తర్వాత మనం మళ్ళా కొట్లాడుకుందాం అని చెప్పే వ్యక్తి ఈయన. అదేవిధంగా ఈయన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడైతే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉందో అక్కడ పోటీ చేసి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి గెలుస్తున్నారంటే అక్కడ కాపులను కలుపుకుపోయే తత్వం వీళ్ళలో ఉందన్నమాట. ఇంకో నియోజకవర్గానికి వచ్చి ముద్రగడ పద్మనాభం గారు 2009లో ఇదే వంగా గీత చేతిలో ఓడిపోయిన ముద్రగడ పద్మనాభం గారు 2024లో అదే వంగా గీతను గెలిపించడానికి పనిచేస్తున్నాడు. అంటే కాపు నేత ఇట్లా చూసుకున్నా మనము ఖచ్చితంగా వాళ్ళు ఒక స్ట్రాటజీ అనేది ప్లే చేశారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? సెలబ్రిటీలను దింపుతున్నారు. ఏ సెలబ్రిటీలని? సోషల్ మీడియాలో కావచ్చు, జబర్దస్త్లో కావచ్చు, లేదంటే ఇట్లాంటి సెలబ్రిటీలను దింపుతున్నారు. మరి సెలబ్రిటీలకి ఓట్లు రాలుతాయి అనే తట్లుంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 2 నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలవాలి కదా. పవన్ కళ్యాణ్ సెలబ్రిటీనే ఇక్కడ పని చేయలేదు. మరి ఈ హైపరాజీ సెలబ్రిటీ కావచ్చు, లేదంటే జబర్దస్త్ కామెడియన్ సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళ ప్రభావం ఎంత మాత్రం ఉంటుంది? ఇక్కడ బూత్ మేనేజ్మెంట్ తెలియాలి కదా. ఏ ఊర్లోకి వెళ్తే ఏ గల్లీ ఉంటుంది, ఆ గల్లీలో ఏ నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడి దగ్గర ఎన్ని ఓట్లు ఉంటాయి, ఆ ఓట్లన్నింటినీ పట్టుకోగలిగే క్యాపబిలిటీ ఉండాలి. మరి వీళ్ళ విషయానికి వస్తే వంగా గీత ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవిడ ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కాపు కార్డు, ఇక్కడ జనసేన వైసీపీకి కార్డులు చూసుకున్నట్లయితే 60% కాపు మిత్రుల ఓట్లు జనసేనకి వేసినప్పటికీ 40% కాపు ఓట్లు మాత్రం వంగ గీతా గారికి పడతాయి. మరి 20% ఓట్లు ఎక్కడ తెచ్చుకోగలుగుతుందంటే మిగిలిన సామాజిక వర్గాలు, అక్కడ బీసీ ఓట్లు కూడా ఉన్నాయి. మరి కాపులు గెలుస్తారనుకున్నప్పుడు 2014 ఎన్నికల్లో కాపు సంబంధించి కాకుండా బీసీ వ్యక్తి అక్కడ ఇండిపెండెంట్గా ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా వేసి గెలిచాడు కదా. మరి ఇంకో చిక్కు పవన్ కళ్యాణ్కి ఏదైనా ఉందంటే వర్మ గారి చిక్కు. ఎందుకు వర్మ గారి చిక్కు ఉందంటే ఇక్కడ టీడీపీ తరఫు నుంచి బలమైన నేత, ఇండిపెండెంట్గా గెలిచిన నేత, మంచి పేరున్న వ్యక్తి వర్మ గారు. మరి అలాంటి వర్మ గారికి టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు నిరసన గలాలు వ్యక్తం చేశారు. అది కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నిరసన గలాలు వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఈ రోజు పవన్ కళ్యాణ్ వర్మ గారిని కాదని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ తరపున వర్మ గారు ప్రచారం చేస్తున్నప్పటికీ మరి ఎంత మాత్రం సహకరిస్తారు, ఎంత మాత్రం బూత్ మేనేజ్మెంట్ చేస్తాడు? మనదేముంది, మనం పిలిచారు, ప్రచారం చేశారు కదా అని చేతులు దులుపుకొని వెళ్ళిపోతే కాలిపోయి. బూత్ మేనేజ్మెంట్ తెలియదు పవన్ కళ్యాణ్కి, నిజంగా బూత్ మేనేజ్మెంట్ తెలియదు. నిజంగా వాళ్ళకి బూత్ మేనేజ్మెంట్ తెలిస్తే 2019 ఎన్నికల్లో 2 నియోజకవర్గాలు గెలిచేటోళ్ళు. నిజంగా బూత్ మేనేజ్మెంట్ తెలిస్తే మా ఎలక్షన్స్ లో 1000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మరి ఆ 1000 ఓట్లలో వీళ్ళు ప్యానల్కి మద్దతు తెలిపి ఏదైతే మెగా ఫ్యామిలీ మద్దతు తెలిపిందో ఆ మెగా ఫ్యామిలీ మద్దతు తెలిపిన ప్యానల్ ఘోరంగా ఓడిపోయింది 1.5 సంవత్సరం కింద. మరి ఇలాంటి నేపథ్యంలో వీళ్ళకి బూత్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా క్లియర్ కట్గా తెలియదు. వీళ్ళు ఖచ్చితంగా వర్మ గారి పైన ఆధారపడాల్సి వస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీకి ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మండలానికి ఒక ఇన్ఛార్జ్ గట్టిగా ఉన్నారు. వంగా గీత గారు ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు గతంలో, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఈవిడ
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలవాలనుకో కొద్దిగా వెయిట్ చేయాలి. అంటే అక్కడికి ఫస్ట్ ఏదైతే సెక్యూరిటీ గార్డు ఉంటారో సెక్యూరిటీ గార్డ్ని దాటుకొని లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత పిఎని అడగాలి, ఆ పిఏ పైన పిఎని అడగాలి, పిఏ పైన పిఎని అడగాలి. ఎవరిని కలవాలంటే పవన్ కళ్యాణ్ కలవాలంటే. అదే వంగా గీతని కలవాలంటే సొంత ఇంట్లో మనిషిని కలవనట్లు తలుపు తట్టుకొని డైరెక్ట్గా వెళ్ళి అమ్మ సమస్య నాది, అక్క సమస్య నాది, ఆ చెల్లి సమస్య ఇది, పెద్దమ్మ సమస్య ఇది, చిన్నమ్మ సమస్య ఇది, అత్తమ్మ సమస్య ఇది, ఆంటీ సమస్య ఇది, మేడం సమస్య ఇది అని చెప్పుకుంటే క్యాపబిలిటీ ఈజీగా ఉంటుంది పిఠాపురం ప్రజలకి. మరి ఇలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు పిఠాపురం ప్రజలు కావచ్చు, గోదావరి ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విధంగా ఉంటే వాళ్ళకి ఎవరు మంచి చేస్తారో వాళ్ళని ఎన్నుకునే అవకాశం ఉంటుంది, ఎవరు మంచి చేయకపోతే వాళ్ళని ఎన్నుకునే అవకాశం లేదు. అంటే ఇప్పుడు పిఠాపురంలో ఖచ్చితంగా జనసేన వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తుంది. ఎక్కువ శాతం మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని మన చాలా సర్వే సంస్థలు వెల్లడించాయి. మరి ఏదేమైనప్పటికీ పిఠాపురంలో ఒక మహిళపై పవన్ కళ్యాణ్ పోటీ చేయడం అని మీరు ఎలా చూస్తారు? అదేవిధంగా ఇక్కడ మహిళ పురుషుడు అనే తేడా మనం చూడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా ఒక చిక్కు వస్తుంది. ఇక్కడ ఒక మహిళపై గెలిచా అదేం గెలుపు అని వీళ్ళు అంటారు, ఒకవేళ ఓడిపోతే ఒక మహిళపై ఓడిపోయారని వీళ్ళు ఎత్తి చూపుతారు. మరి ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గెలిచినా ఓడినట్టేనా, మరి ఓడినా గెలిచినట్టేనా, ఇలాంటి సమస్యలు ఎన్నో లేవనెత్తే అవకాశం ఉంటుంది. మరి ఏదేమైనప్పటికీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి సెలబ్రిటీలు రావడాన్ని మీరు ఎలా చూస్తారు? మరి పిఠాపురంలో వంగా గీత ప్రచారాన్ని చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? మరి ఏదేమైనప్పటికీ మీ కామెంట్ రూమ్లో కూడా తెలియజేయండి పిఠాపురంలో ఎవరు గెలవబోతున్నారు అన్నది.